కల్వరి స్వరము, ఇది కల్వరి స్వరము. కొంతమంది యొక్క చూపులు బహుపాపిష్టి చూపులు. వాళ్ళు కళ్ళు తెరిస్తే చాలు అపవిత్రమైన కళ్ళు. ఒక వ్యక్తిని చూస్తే చాలు పైనుంచి కింద దాకా చూస్తారు. వాళ్ళ కళ్ళల్లో పవిత్రత ఏమాత్రమూ కనిపించదు. అందుకే బైబిల్లో యేసయ్య స్పష్టంగా సెలవిచ్చాడు, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు తేటగా వెలుగుమయమై ఉంటుంది. నీ దేహమునకు దీపము నీ కన్నే కనుక నీ కన్ను పరిశుద్ధంగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది అని కూడా దేవుడు చెప్పాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక్కసారి నీ కన్నులను నువ్వు పరిశీలించుకో. నీ కన్నులను నువ్వు పరిశుద్ధంగా కాపాడుకుంటున్నావో లేదో అనేది నీకు మాత్రమే బాగా తెలుసు. ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, బ్రదర్ నా కళ్ళను నేను పరిశుద్ధంగా కాపాడుకుంటున్నాను? యోబు భక్తుడు ఒక మాట చెప్పాడు. తాను భయంకరమైన వ్యాధితో బాధపడుతూ సమస్తము పోగొట్టుకున్నప్పటికీ అతను ఏమన్నాడో తెలుసా? నేను నా కళ్ళతో ఒక నిబంధన చేసుకున్నాను. యోబు కుర్రవాడేమీ కాదు, అప్పటికే అనేక మంది కూతుర్లను కుమారులను కన్నవాడు, పెద్దవాడు, మధ్య వయస్కుడు. కారణం తెలియకుండానే సమస్తము పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి శరీరం అంతా కూడా భయంకరమైన రోగం కలిగి బూడిదలో కూర్చుని పెంకులు తీసుకుని ఆ దురద తీరక వాటిని గోక్కుంటూ ఉండే దిక్కుమాలిన స్థితికి చేరిపోయాడు. ఒకప్పుడు ధనవంతుడు, ఒకప్పుడు శ్రేష్టమైన స్థితిని కలిగిన వాడు, ఇప్పుడు అర్ధంతరంగా అన్నీ పోగొట్టుకుని దిక్కుమాలిన స్థితికి చేరాడు. ఆ వ్యక్తి అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మధ్య వయస్కుడు అంటున్నాడు, నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను. ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది కళ్ళతో నిబంధన? బైబిల్ సెలవిస్తూ ఉంది, యోబు భూమి మీద ఉన్న వారిలో నీతిమంతుడు, యథార్థవంతుడు. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు. శారీరకంగా అన్నీ పోయినాయి, కానీ శారీరకంగా ధనము విడిచిపెట్టేసింది, శారీరకంగా ఆరోగ్యం విడిచిపెట్టేసింది, కానీ ఆత్మకు మాత్రం రోగం లేదు, ఆత్మకు ఆస్తితో సంబంధము లేదు. తను ఆత్మను కలిగి ఉన్నాడు కాబట్టి తన శరీరము ఒకవేళ ఆరోగ్యాన్ని కోల్పోయినా, తనకున్న స్థితిగతులు ఈ లోకానుసారంగా కోల్పోయినప్పటికీ తన ఆత్మ మాత్రము పాపము చేయడానికి తన శరీరాన్ని వాడుకుంటుందేమో అనే భయంతో ఆ దిక్కుమాల స్థితిలో అంటున్నాడు, నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను. ఏమిటి ఆ నిబంధన అంటే, కన్యకను నేను చూడను అని చెప్పి. అప్పుడు మీకు పిచ్చి ప్రశ్న రావచ్చు, బ్రదర్ చాలా తెలివేనండి, కాబట్టి కన్యకను చూడడం పొరపాటున ఆంటీలను చూస్తాడేమో. మీ ఆలోచనలు వచ్చుండవులేండి ఆయనకి. కన్యకలను చూడకపోవచ్చు కానీ మరి ఏమైనా ఆంటీస్ని చూస్తాడేమో, పెద్ద పెద్దవాళ్ళని ఏమైనా చూస్తూ ఉంటాడేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, యోబు నీతిమంతుడిగా యథార్థవంతుడిగా జీవించాలి అని తాను ఆశపడినప్పుడు, అలాగే జీవిస్తున్నప్పుడు మధ్యలో ఒకసారి తన ఆత్మీయతను పరిశీలించుకొని తాను తీసుకున్న నిర్ణయాలను మరొక్కసారి బలపరుచుకోవాల్సి వచ్చింది. అలా బలపరుచుకోవాల్సి వచ్చినప్పుడు తాను జాగ్రత్త పడిన విషయం ఏంటో తెలుసా? నా కన్నులతో నిబంధన చేసుకుంటాను, మరలా చేసుకుంటాను, కన్యకను నేను చూడను. ప్రియ సహోదరులు, ప్రియ సహోదరులు, అందుకే దేవుడు చెప్పాడు, ఒకని కళ్ళు తేటగా ఉన్నట్లయితే వాడి శరీరం అంతా కూడా వెలుగుమయమై ఉంటుంది. ఒకని కళ్ళు పాడైపోయినట్లయితే దేహమంతయు మలినమైపోతుంది. ఇప్పుడు నా ప్రశ్న, ఇక్కడ కూర్చున్న ప్రియ సహోదరులు, సహోదరులు, ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, బ్రదర్ నా కళ్ళను పాడు చేసుకోకుండా నేను బహు జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను, నా కళ్ళు మలినం కాకుండా, నా కళ్ళు చూసిన వాటిని గొంతెమ్మ కోరికలు కలిగి ఆశించకుండా బహు జాగ్రత్తగా నా కళ్ళను నేను కాపాడుకుంటున్నాను. సొలొమోను భక్తుడు సెలవిచ్చాడు, చూడండి 4వ అధ్యాయము, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీ కన్నులు ఇటు అటు చూడక. మనం సాధారణంగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అటు ఇటు చూడాలని ఆశపడుతున్నాం. ఈ బస్ స్టాండ్లో ఎవరున్నారు, ఆ బస్ స్టాండ్లో ఎవరున్నారు. సాధారణంగా ఇంట్లో మనం కళ్ళను పాడు చేసుకోవాలంటే టీవీ ద్వారా పాడు చేసుకోవచ్చు.
ఎందుకంటే ప్రపంచం అంతా వచ్చి మీ ఇంటి లోపట ప్రత్యక్షమవుతుంది. ఈ రోజుల్లో న్యూస్ ఛానల్స్ కూడా చూడాలంటే భయం వేస్తుంది. ఎక్కడో ఏదో ఒక మూలట ఎవరోనట రికార్డింగ్ డ్యాన్స్ వేయించారంట అర్ధనగ్నంగా. అది పాపిష్టి పనట. వీళ్ళు దొంగ కెమెరాలు పెట్టి ఆ పాపిష్టి పని చేసే వారిని రికార్డ్ చేశారట. వాళ్ళు ఎక్కడో ఐలాండ్లో, ఎక్కడో ఒక ద్వీపంలో, ఎక్కడో ఒక మూల కొంతమంది కలిసి వెళ్ళి కొంతమంది అమ్మాయిలను తీసుకెళ్ళి అర్ధనగ్నంగా డ్యాన్స్ చేయించుకుంటూ వాళ్ళేదో వారుకున్న పాపిష్టి ఇచ్చ నెరవేర్చుకుంటా ఉంటే వీళ్ళంటా దొంగ కెమెరాలు పట్టుకెళ్ళంట అదంతా రికార్డ్ చేసంట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం చూపిస్తారంట. వాళ్ళు చేసేదే పనికిమాలిన పని ఎక్కడో దొంగచోటుగా చేసుకుంటా ఉంటే వీళ్ళంట దాన్ని రికార్డ్ చేసంట ఊరంతా చూపిస్తారంట, దేశమంతా చూపిస్తారంట. పిల్లలతో పాటు కలిసి మనం టీవీ చూస్తున్నప్పుడు మన పిల్లలు పనికిమాలిన దృశ్యాలను చూసి ఏమిటి వాళ్ళు అలా చేస్తారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని స్థితి. సో ప్రియ సహోదరులు, ప్రియ సహోదరులు, మనం చాలా ఇన్సెక్యూర్డ్ జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. ఇంటి లోపట, ఇంటి బయట కళ్ళను పవిత్రంగా కాపాడుకోవడానికి ఏమాత్రం అవకాశం లేనటువంటి స్థితికి మనం చేరుతున్నాం. అటువంటి రోజుల్లో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. కాబట్టే నువ్వు నేను నీతిగా మన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి అనంటే తప్పక నీ కళ్ళతో నువ్వు నియమాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నీ కళ్ళతో నువ్వు ఎప్పటికప్పుడు నిబంధన చేసుకోవాలి. నేను పాపిష్టి దృశ్యాలు చూడను. చూస్తే ఏమవుతుంది? నా బైబిల్ సెలవిస్తా ఉంది, నీ కళ్ళు పాడైపోతే నీకు తెలియకుండానే నీ శరీరం కూడా మలినమైపోతుంది. ఏమైతే చూస్తావో చూసేసిన తర్వాత దాని గురించి ఆలోచిస్తావు, ఏమైతే ఆలోచిస్తావో ఆ తర్వాత దాన్ని చేయాలని కూడా తాపత్రయపడతావు. ప్రియ సహోదరులు, అందుకే చెప్తున్నాను, మీలో ఎవరికైనా కంటి చూపు విషయంలో బలహీనత ఉన్నట్లయితే నేను అన్ని విషయాల్లో జయిస్తాను కానివ్వండి, కంటి చూపు విషయంలో నేను జయించలేనండి. ఎందుకోనండి, నేను కళ్ళు తెరిచానంటే పొరపాటున ఒక స్త్రీని చూశానంటే నాకు వచ్చే ఆలోచనలన్నీ పాపిష్ట ఆలోచనలేనండి. నేను ఒక సహోదరుడు చెప్తున్నాడు, ఆయనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడట, స్త్రీని ఎప్పుడూ కూడా ఒక తల్లిగానో ఒక చెల్లిగానో చూడడం తనకి సాధ్యము కాదంట. స్త్రీని చూస్తే తనకు వచ్చే ఆలోచనలన్నీ పాపిష్టి ఆలోచనలు, చూడడం ఆలస్యం పాపిష్టి ఆలోచనలు. ఆ బైబిల్ సెలవిస్తూ ఉంది, వ్యభిచారము చేయవద్దు అన్న మాట మీరు విన్నారు కదా. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే చాలు ఆమెతో అతడు వ్యభిచారము చేసిన వాడే అని యేసయ్య చెప్పేశాడు. మీరు అనుకోవచ్చు, నేను ఏ పాపం చేశాను, ఏ స్థితితో పాపం చేశాను, నా శరీరం ఎప్పుడు నేను మలినం చేసుకున్నాను, అసలు నాకు వ్యభిచారం అంటే ఏమిటో తెలీదు అని అనుకోవచ్చు. కానీ పరలోకంలో నీ అకౌంట్లో లేక నీ యొక్క రికార్డ్స్లో చాలా సార్లు వ్యభిచారం చేశావు అని లిఖించబడి ఉండొచ్చు. అక్కడికి వెళ్ళి అంటావు, నేను ఎప్పుడు వ్యభిచారం చేశాను, నువ్వు ఆ చూస్తే చాలు వ్యభిచారము చేసినట్లే అని బైబిల్ స్పష్టంగా సెలవిస్తూ ఉంది. అది వాస్తవమైనట్లయితే నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, ఒక్కసారి ఆలోచించు, నువ్వు బస్సు ఎక్కినప్పుడు నీ కళ్ళు ఎక్కడ ఉంటాయో. ఒకసారి ఆలోచించు, నువ్వు బస్ స్టాండ్ నిలబడినప్పుడు నీ కళ్ళు ఎక్కడ ఉంటాయో. ఒకసారి ఆలోచించు, నువ్వు రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు నీ కళ్ళు ఎక్కడ ఉంటున్నాయి. ప్రియ సహోదరి, ఒకసారి ఆలోచించండి, మన కళ్ళు ఎంత పరిశుద్ధంగా ఉంటున్నాయి, ఎంత పవిత్రంగా ఉంటున్నాయి. నీ తోటి వాళ్ళు, నీ పక్క వాళ్ళు నీకన్నా మంచి చీర కట్టుకున్నట్లయితే నీ కళ్ళు ఏ విధంగా ఉంటున్నాయి. మరి నీ పక్కన కూర్చున్నప్పుడు కాస్త మంచి 4 కాసులు బంగారం ఎక్కువ పెట్టుకుని నీ కళ్ళు ఎలా ఉంటాయి. వాళ్ళ జుట్టు కాస్త పొడుగ్గా ఉన్నట్లయితే ఈమె ఇంతకీ ఏమి రాస్తుందో, ఏ ఆయిల్ రాస్తుందో. కళ్ళ ముందు ఏమైనా కాస్త కనిపిస్తే చాలు, ఎందుకో చాలా ఈజీగా మనం శోధించబడతాం, ఆ శోధనకు లోనైపోతాం, ఆ తర్వాత దానికి కూడా పడతాము. జాగ్రత్త. బైబిల్లో మనం చూసాం, సంసోను అనే ఒక శ్రేష్టమైన బలాఢ్యుడు తిమ్నాతుకు వెళ్ళి ఒకతను చూచాను, ఒక అమ్మాయిని చూశాడు. ఏం పని? అమ్మాయితో ఏం పని? దేవుని కోసం జీవించవలసిన వాడు, దేవుని కోసం రోషంగా బ్రతకవలసిన వాడు, దేవుని చేతిలో బలమైన బాణం వంటి వాడిగా వాడవలసిన వాడు ఎవరో ఒక అమ్మాయిని చూశాడంట. చూశాడు, వెంటనే తన తలంపులు మార్చుకోవచ్చు కదా, తన చూపులు మార్చుకోవచ్చు కదా. భూమి మీద ఉన్న వారిలో సంసోను వంటి బలాఢ్యుడు లేడు. 1000 మంది పురుషులను ఏ ఆధారం లేకుండా గాడిద దవడ ఎముక తీసుకుని చంపేశాడు. 1000 మంది పురుషుల్ని హ్యాండిల్ చేయగలడు, 1000 మంది పురుషుల్ని కంట్రోల్ చేయగలడు, కానీ ఒక అమ్మాయి మీద నుంచి మాత్రం చూపులు మరల్చుకోలేకపోయాడు. వాట్ ఏ సాడ్ స్టోరీ.
విర్రవీగుదామా, నేను సంసోను కన్నా గొప్పవాడిని అని చెప్పి? మన కళ్ళ ముందు వీరులు, ధీరులు, శూరులు అవివేకంతో, తెలివి తక్కువతనంతో, జాగ్రత్త పడకుండా వారు సైతానికి అవకాశం ఇచ్చి వారు పతనం అయిపోయినప్పుడు దాని గురించి మనం విన్నప్పుడు ఏం చేయాలి? మనం భయముతోనూ వణుకుతోనూ దేవుడు మనకిచ్చిన రక్షణను, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధతను కాపాడుకోవాలి. విలువైన రక్షణ దేవుడు నీకు నాకు ఇచ్చాడు. విలువైన సేవను దేవుడు ఇచ్చాడు. విలువైన పిలుపునిచ్చాడు. విలువైన దర్శనాన్ని ఇచ్చాడు. పరలోకంలో నిత్యము దేవుడితో జీవించే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఏ విధం చేత మనం నిర్లక్ష్యంగా జీవించి దాన్ని పోగొట్టుకుంటాం, లేక దేవుని దృష్టిలో దోషిగా నిలబెడతాం. ఒక కోటీశ్వరాలు ఎత్తైన కొండపైన ఒక చక్కని ఎస్టేట్ని కట్టుకుందామే. కొన్ని కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఎస్టేట్. ప్రొద్దుటే వెళ్ళి ఆ ఎస్టేట్లో తాను ఉండి సుఖవంతమైన జీవితాన్ని జీవించి విశ్రాంతి తీసుకుని ప్రొద్దుటే వచ్చేస్తుంది. ఈ ఎత్తైన కొండపైకి వెళ్ళడానికి చిన్న దారి మాత్రమే ఉంది. ఆ చిన్న దారిలో కారు పైకి తీసుకెళ్ళి మళ్ళీ కిందకి తీసుకురావాలి. ఆమెకు ఒక నమ్మకమైన డ్రైవరు కావాల్సి వచ్చాడు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే డ్రైవర్ల కోసం ఇంటర్వ్యూ పెట్టింది. మొదటి వాడు లోపలికి వచ్చాడు. అయ్యా, ఎత్తైన కొండపైకి నేను పొద్దుటే వెళ్తాను, సాయంత్రం తిరిగి వచ్చేస్తాను. మరి నన్ను కొండ చర్యకు ఎడ్జ్కి ఎంత దగ్గరలో కారు తీసుకెళ్ళగలవు అని అంటే, అమ్మా నేను కారు రేస్లో ఫస్ట్ వచ్చినాడు అమ్మా, ఎడ్జ్కి 3 feet దగ్గరలో కూడా క్షేమంగా తీసుకెళ్ళిపోతానమ్మా అని అంటే, సరే నేను బయటికి వెళ్ళు. రెండోవాడు లోపలికి వచ్చాడు. నీ సంగతి ఏమిటయ్యా అంటే, అతను చెప్పాడు, నాకు 30 సంవత్సరాలు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉందమ్మా, లారీలు నడిపేవాడిని, బుల్డోజర్లు నడిపేవాడిని, కార్లు, అసలు నా సంగతి మీకు ముందు మీరు కారు ఎక్కండి అమ్మా, నేను చూపిస్తాను అని చెప్పి అన్నాడు. అలా కాదయ్యా, ఎడ్జ్కి ఎంత దగ్గరలో తీసుకెళ్తావు నువ్వు అని అంటే, 2 అడుగుల దగ్గరలో కూడా మీకేం కాకుండా తీసుకెళ్తాను. మూడో వాడు వచ్చాడు. వాడు ఇంకా గొప్ప కబుర్లు చెప్పాడు. అన్నాడు, మీరు కారులో కూర్చోండి అమ్మా, కారు ఎడ్జ్ మీదే పెట్టి నడిపిస్తానమ్మా, మీకేమీ కాకుండా, అంత ఖచ్చితమైన డ్రైవింగ్ అమ్మ నాది అన్నాడు. 50-55 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఒక అనుభవం కలిగిన వ్యక్తి నెమ్మదిగా లోపల నడుచుకుంటా వచ్చాడు. అయ్యా, ప్రొద్దుటే నేను పైకి వెళ్ళాలి, సాయంత్రం తిరిగి రావాలి. ఈ ప్రమాదకరమైన కొండపైకి వెళ్తున్నప్పుడు నన్ను నడిపిస్తూ ఎంత దగ్గరగా నువ్వు ఎడ్జికి తీసుకెళ్తావు అని అంటే, అతను అడిగాడు, అమ్మా మీ ఎస్టేటు ఎంత ఖరీదు చేస్తుందమ్మా అన్నాడు. 25 కోట్లయ్యా అని చెప్పింది. అమ్మా 25 కోట్లకు ఆస్తిపరులైన మీరు నా కారులో కూర్చున్నప్పుడు ఎందుకమ్మా నేను మిమ్మల్ని అంత దగ్గరగా ఎడ్జికి తీసుకెళ్ళి మీ ప్రాణం కాకుండా చేయాలని ప్రయత్నం చేస్తాను? మీకున్న విలువైన ప్రాణాన్ని నా చేతిలో పెట్టినప్పుడు నేను ఎందుకని మిమ్మల్ని ఎడ్జికి దగ్గర తీసుకెళ్తాను? అమ్మా ఎంత సాధ్యమైతే అంత ఎడ్జికి దూరంగా నా కారు నడిపించుకుంటూ మిమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళి మీతో నేను ఎక్స్పెరిమెంట్లు చేయనమ్మా. ఇదిగో చూసారా మేడం, 2 feet, నెక్స్ట్ డే 1.5 feet, నెక్స్ట్ డే 1 foot, మీ ప్రాణాలతో చెలగాటం ఆడినమ్మా, మీ ప్రాణక్షేమమే నాకు కావాలి, అసలు దాని జోలికి వెళ్ళను. అయ్యా, ఈరోజే నువ్వు నా కారులో కూర్చొని నన్ను పైకి తీసుకెళ్తావా? ఎవరు కావాల్సి వచ్చారు ఆమెకి? ఎక్స్పెరిమెంట్లు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు నేను పరిశుద్ధుని కాబట్టి, పరిశుద్ధాత్మ శక్తి నాలో నిండిపోయి ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేసినా పర్వాలేదు, ఎలా చూసినా పర్వాలేదు, నా పవిత్రతకు ఏమాత్రం డోకా లేదు అని విర్రవీగేవాళ్ళు విర్రవీగుతూనే కూలబడతారు, విర్రవీగుతూనే డామును పడతారు. దేవుడిచ్చిన ఆత్మతో విర్రవీగమాకండి, దేవుడిచ్చిన కృపా వరములతో విర్రవీగమాకండి. వాటిని కలిగి ఉన్న మనము బహు జాగ్రత్తగా వాటిని కాపాడుకోవడానికి దివారాత్రములు మనం ప్రయాసపడాలి, బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, యోబు శ్రమకాలంలో కూడా తను కాపాడుకోవాలి అని ఆశపడింది ఏంటో తెలుసా? ఆస్తిని కాదు. కాపాడుకోవాలని ఆశపడింది ఏంటో తెలుసా? ఐశ్వర్యం కాదు, తనకున్న ఘనతను కాదు, తనకున్న గౌరవాన్ని కాదు. కాపాడుకోవాలని ఆశపడింది ఏంటో తెలుసా? తన కంటి చూపులను. ఎందుకని తన కంటి చూపులను పవిత్రంగా కాపాడుకోవాలి అని ఆశపడ్డాడు? ఎందుకనంటే యేసయ్య సూత్రం చెప్పాడు, నీ కన్ను తేటగా ఉంటే, నీ కళ్ళు పరిశుద్ధంగా ఉంటే నీ శరీరం అంతా పరిశుద్ధంగా ఉంటుంది. ప్రియ సహోదరులు సహోదరులు, ఈరోజు ప్రశ్న,
ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు నా కళ్ళు పరిశుద్ధంగా ఉన్నాయి,